కూటమి ప్రభుత్వంపై జగన్ ఉద్దేశపూర్వక విమర్శలు చేసే బదులు క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ హితవు పలికారు. రైతుల పరామర్శ ముసుగులో రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈసారి ఖరీఫ్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, సుమారు 6 కోట్ల గోతాలు అందుబాటులో ఉంచామని మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కనీసం రోడ్డు కూడా దిగలేదు. సంతోషం. ఈరోజు కనీసం పొలాల్లోకి ఒక అడుగు వేసి చూసి ఎట్లా ఉంటుందనేది రైతు కష్టం. ఈ రోజున వాళ్ళు ఈ క్రాప్ గురించి మాట్లాడుతున్నారు. ఏ జిల్లాకి వెళ్ళి చూడమనండి ఎంత పారదర్శకంగా జరిగిందో. చాలా జిల్లాల్లో 100% జరిగింది ఈ క్రాప్. సో పొరపాట్లు ఏమైనా ఉంటే సవరించుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తున్నాం. ఇమీడియట్గా ఒకవేళ చేర్చుకోకపోతే అవకాశం కల్పిస్తున్నాం. కౌలు రైతుకి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ క్రాప్లో అతనికి కూడా మేము అవకాశం కల్పించాం. అసలు వాళ్ళు గతంలో ఎంతమంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు చెప్పానండి నిజాయితీగా. మా కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే దాదాపు 7 లక్షల మంది రైతుల దగ్గర మేము కొనుగోలు చేశాం. కావాలని విమర్శ చేయడం ప్రభుత్వం పైన సరికాదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ తప్పకుండా మీరు రైతులతో ఇంకా మమేకం అవ్వండి, తిరగండి, తెలుసుకోండి ఏ విధంగా ధాన్యం కొనుగోలు గత సంవత్సరం జరిగిందో. మీ 5 సంవత్సరాలు ఏ విధంగా రైతులు లారీల కింద పండుకొని 5-6 రోజులు 60 కిలోమీటర్ల దూరం పోయి మిల్లుల్లో అమ్ముకునే వాళ్ళు ఒకసారి చెక్ చేయమనండి.